అరుణ్, రాఘవయ్యలు వ్యవసాయం చేసి బ్రతికేవారు. జమీందారు శంకర పొలంలోనే వ్యవసాయం చేయడం వల్ల వారికి అంత ఆదాయమేమీ వచ్చేది కాదు. సొంత పొలం కూడా లేదు, అలాగే సొంతిల్లు కూడా వారికి లేదు. రోజు శంకర్ పొలంలో పనిచేయడం, ఆ పొలం వద్ద ఉన్న చిన్న పాకలో బ్రతకడం వారికి ఎన్నాళ్ళ నుంచో అలవాటైపోయింది. ఇక రాఘవయ్య భార్య శకుంతలది ముసలి వయసు కావడంతో ఏ పని చేసేది కాదు. ఇంటి పని మొత్తం అరుణ్ భార్య అంజలినే చూసుకునేది. అలా సాగుతున్న ఆ ఇంట్లో ఒకరోజు, ఒరే అరుణ్, వారం రోజుల నుంచి నీకొక విషయం చెప్పాలని ఉందిరా, కానీ ఆ విషయాన్ని చెప్పలేకపోతున్నాను. నువ్వేమంటావోనని కాస్త భయంగా ఉంది. అరే, ఏంటి నాన్న మీరు? నేను మీ కొడుకుని, పరాయివాణ్ణి కాదుగా. నాకు చెప్పడం కాదు, నన్ను నిలదీసి అడిగే హక్కు మీకుంది. ఎందుకలా భయపడతారు? ఏమైంది మీకు? ఏ విషయంలోనైనా భయపడుతున్నారా మీరు? అది కాదు బాబు, చలికాలం వచ్చేసింది. ఈ వయసులో ఈ చలిలో నేను ఎక్కువగా నిలబడలేకపోతున్నాను. పొలం పనులు చెయ్యలేకపోతున్నాను. వయసు అయిపోతోంది కదా, నా వల్ల కావడం లేదురా. కానీ నువ్వు పొలంలో కష్టపడుతున్నది చూస్తుంటే నాకు జాలేస్తోంది. ఒక్కడివే గొడ్డులాగా కష్టపడతావు. నేను పొలం పనులు చేయడం మానేస్తే ఆ శంకర్ వదిలిపెట్టడు, ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వడు. అదే నాకు బాధగా ఉందిరా అంటూ రాఘవయ్య తన కొడుకుతో చెప్పి వెక్కి వెక్కి ఏడుస్తాడు. ఇక అక్కడే ఉన్న శకుంతల కూడా తన భర్త మాటలు విని బాధపడుతుంది. ఏంటో మన కర్మ, ఇలా అవుతుందని నేనెప్పుడూ అనుకోలేదయ్యా. ఈ భూమి మీద బతకాలంటే సొంత ఇల్లుండాలి, లేదంటే ఖర్చు చేసేంత డబ్బైనా ఉండాలి. అవి రెండూ మనకు లేకుండా పోయినాయి. అత్తయ్య, మావయ్య, ధైర్యం చెప్పాల్సిన మీరే అలా బాధపడితే ఎలా మావయ్య? మనం పేదవాళ్లమే, కానీ ఏ పని పాట లేని వాళ్ళమైతే కాదు కదా. రెక్కలు ముక్కలు చేసుకునైనా కష్టపడే శక్తి నా భర్తకుంది. మీరేం బాధపడకండి మావయ్య. రేపటి నుంచి మీకు బదులుగా నేను పొలం పనులు చేయడానికి వెళ్తాను. మీరు అత్తయ్య ఇంట్లో ఉండండి. అమ్మా అంజలి, నిజంగా నీది గొప్ప మనసమ్మా. మమ్మల్ని అత్తా మామలుగా కాకుండా సొంత అమ్మా నాన్నలుగా మాదిరిగా చూసుకుంటున్నావు. మా కష్టాన్ని అర్థం చేసుకుని మా కోసం కష్టపడాలని అనుకున్నావు. పెద్దదాని అయ్యుంటే నీకు చేతులెత్తి మొక్కేవాణ్ణమ్మా. అయ్యో మావయ్య, అంత మాట అనకండి. మీకోసం నేను ఏదైనా చేసి తీసుకొస్తాను అంటూ కట్టెల పొయ్యిపై తన అత్తామామలకు వేడి వేడి రాగి జావ కాచేస్తుంది. ఆ జావ తాగుతూ చలికి కాస్త వెచ్చదనాన్ని పొందుతూ ఉంటారు శకుంతల, రాఘవయ్యలు. ఇక ఆ మరుసటి రోజు నుంచి అంజలి, అరుణ్ ఇద్దరు కూడా పొలం పనులకు వెళ్తారు. అలా 10 రోజులు పనిచేసిన తర్వాత జమీందారు శంకర్ అక్కడికొస్తాడు. అరే అరుణ్, నీకొక కథ చెప్పాలిరా. నువ్వు నీ భార్య ఖచ్చితంగా నేను చెప్పే కథ వినండి. అయ్యా, చెప్పండి అయ్యా, వింటాం. అరే, హుషారుగా ఉన్నావే? నాకు అదే కావాలి. కథ ఏంటంటే, నాలాంటోడు ఒకడు ముచ్చటపడి ఒక కోడిని పెంచాడు. దానికి మంచి మేత పెట్టాడు, పప్పు ధాన్యాలు కూడా పెట్టాడు, మంచిగా చూసుకున్నాడు. ఆ కోడి వాడు చూపిస్తున్నది ప్రేమ అనుకునింది. వాడి ముందే అలా ఎదుగుతూ పెద్దదైపోయింది. అలా ఎదిగిన ఆ కోడిని చూసి వాడికొక ఆశ కలిగింది. ఒక మంచి రోజు చూసి దాన్ని పీక కోసి మంచిగా కూరండుకొని తిన్నాడు. ఇదిరా కథ. ఇందులో నీతే ఉందో చెప్పు. ఏముందయ్యా, ఇందులో నీతే లేదు. అరే, నీది ఒట్టి మట్టి బుర్రరా. ఏమా అంజలి, నువ్వు చెప్పు. అవసరం కోసం ప్రేమ కూడా అనవసరం అనిపిస్తుంది. అబ్బబ్బా, అమ్మా అంజలి, నేనేదనుకున్నానో నువ్వు సరిగ్గా అదే చెప్పావు. శబాష్ అమ్మా, శబాష్. అంటే మీ ఉద్దేశం మాకర్థం కాలేదండి. అసలే చలికాలం, ఇప్పుడు పొలంలో పనిచేసేంత పని ఏమీ లేదు. అందుకే మీ అవసరం మాకు లేదు. కాబట్టి రేపటి నుంచి మీరు వేరే దారి చూసుకోండి. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి. మళ్ళీ అవసరం ఉంటే అప్పుడు కబురంపుతాను. శంకర్ అలా చెప్పగానే అరుణ్కు గుండె పగిలినంత పనవుతుంది. అయ్యా, అయ్యా, మీకు పుణ్యం ఉంటుందయ్యా. ఇలా చేయకండి అయ్యా. మా అమ్మా నాన్నలు ముసలి వాళ్ళైపోయారు. నిరాశ్రయమైపోతే వాళ్ళని ఎలా చూసుకోగలమయ్యా? కొన్నేళ్ల పాటు ఆ గుడిసెలోనే ఉంటామయ్యా. దయచేసి మా బాధని అర్థం చేసుకోండి. రేయ్, ఇందాకే కదా కోడి కథ చెప్పాను. అందులో వాళ్ళలాగా నేను కోడిని చంపాలనుకోవడం లేదు, బయటకు పంపిస్తున్నానంతే.
నన్ను హంతకుని చేయకండి. వెళ్ళండి ముందు. ఉదయం కల్లా మీరు ఆ ఇంట్లో కనిపించకూడదు. అంటూ శంకర్ బెదిరించి అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. శంకర్ వెళ్ళిన తర్వాత ఇంటికి చేరుకుంటారు అంజలి, అరుణ్. ఇక అప్పుడే చలికి తట్టుకోలేక మూలుగుతూ ఇబ్బంది పడుతూ ఉంటాడు శకుంతల, రాఘవయ్య. అప్పుడు వారిని చూసి అరుణ్, అయ్యో అమ్మా, నాన్న, ఏమైంది మీకు? అలా వణుకుతున్నారేంటి నాన్న? ఒరే బాబు, చలికి తట్టుకోలేకపోతున్నాంరా. మా వల్ల కావడం లేదు. ఇది అసలే గుడిసిల్లు కదా. ఈ ఇంట్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ గుడిసె ఇల్లు కాకుండా వేరే ఇంట్లో ఉన్నా బాగుండేది. ఇక మనం ఆ పని చేయాలి నాన్న. మనకు వేరే దారి లేదు. ఏంట్రా నువ్వు చెప్పేది? ఏమైంది? అలా శకుంతల అడగగానే అరుణ్ బిగ్గరగా ఏడుస్తాడు. కొడుకు ఏడుపు చూడలేకపోతారు శకుంతల, రాఘవయ్యలు. ఇక కోడలు అంజలి అసలు విషయం చెప్తుంది. ఆ జమీందారు గారు మనల్ని రేపటిలోగా ఖాళీ చేసేయమని చెప్పారు. వెంటనే మనం ఇల్లు వదిలి వెళ్లాలంట. ఇప్పుడు మనతో పని లేదంట. చలికాలం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏదైనా అవసరం ఉంటే అప్పుడు కబురు చేస్తానని చెప్పాడు. నాకు తెలుసు, వాడి బుద్ధి ఎప్పుడో ఒకరోజు ఖచ్చితంగా చూపిస్తాడని. ఈ డబ్బున్న వాళ్ళంతా ఇంతే. అవసరం కోసమే మనుషుల్ని వాడుకుంటారు. కానీ మనం విశ్వాసంగా పనిచేస్తాం. వాళ్ళకుండదు ఆ విశ్వాసం. ఇప్పుడు ఏం చేద్దాం బాబు? నీ మనసులో ఏముంది? ఈ రాత్రికి ఇంట్లోనే ఉండి ఉదయాన్నే వెళ్ళిపోదాం నానా. అలా ఆ రాత్రి బాధలు చెప్పుకుంటూ వారి కుటుంబం అంతా కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇక ఆ మరుసటి రోజు ఉదయాన్నే తమ వస్తువులు తీసుకుని అక్కడుంచి వచ్చేస్తారు అరుణ్, అంజలి, శకుంతల, రాఘవయ్య. అలా చాలా దూరం వెళ్తారు. ఇక అప్పుడే వారికి కాస్త దూరంలో ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టును చూడగానే అంజలికి ఒక ఉపాయం తడుతుంది. ఏవండి, మనం ఈ చెట్టు దగ్గరే ఉందాం. ఏంటంజలి, ఈ చెట్టు కింద ఉంటే ఏమన్నా ఉందా అసలు? ఇక్కడికి ఏ జంతువులు వస్తాయో ఏంటో. పైగా ఈ చెట్టు చాలా పెద్దదిగా ఉంది. దెయ్యాలు కూడా ఉంటాయేమోనని భయంగా ఉంది నాకు. అయ్యో, మీరు దేనికి భయపడకండి, నేను చూసుకుంటాను. గతంలో నాకు చెక్క పని చేసిన అనుభవం ఉంది. ఆ అనుభవంతో నేను ఈ చెట్టుని ఒక ఇల్లులా మార్చాలని అనుకుంటున్నాను. ఏంటి, చెట్టు ఇల్లా? అది సాధ్యమయ్యే పనేనా? రే, ఏంట్రా నువ్వు? కోడలు ఏది చెప్పినా అడ్డుమాట చెప్తున్నావు. నీకసలు బుద్ధుందా? సహాయం చేస్తే చెయ్యి, లేదంటే మానుకో. అంతేగాని ఎవరైనా ఏదైనా చేస్తానని చెప్తే వాళ్ళు బాధపడేలా మాట్లాడకు. అయ్యో, అది కాదమ్మా. నాకు అంజలిపై పూర్తి నమ్మకం ఉంది. తనేం చేసినా నాకు ఇబ్బంది లేదు. నా భార్య మాటే నా మాట. అలా అరుణ్ చెప్పడంతో అంజలి చాలా సంతోషిస్తుంది. గతంలో కలప పనిచేయడం వల్ల అంజలి అలవోకగా ఆ చెట్టుని ఓ ఇంటిలాగా ఏర్పాటు చేసేస్తుంది. 2 గదులను చెట్టులో ఏర్పాటు చేయగా అందులో ఒక గదిలో తన అత్తమామల్ని ఉంచుతుంది. మరోవైపు వంట చేసుకోవడానికి సౌకర్యవంతంగా ఆ ప్రదేశాన్ని మలుచుకుంటుంది. ఇక చీకటి ఉండకుండా దీపాలు ముట్టిస్తుంది. ఈ పనులన్నీ రాత్రి అయ్యేసరికి పూర్తవుతాయి. కోడలు చేసిన పని చూసి అత్తమామలు మురిసిపోతారు. నిజంగా అంజలి ఈరోజు దేవతలా మారి మనల్ని కాపాడింది కదండి. అవునే, పేదవాళ్లు తలుచుకుంటూ ఏదైనా సాధ్యమే అని నిరూపించింది అంజలి. ఇప్పుడు మనం ఉండడానికి ఈ చెట్టే మనకు ఇల్లయింది. తన వల్లే అది సాధ్యమైంది. నానా, నేను తినడానికి ఏమైనా కూరగాయలు తీసుకొస్తాను. అవసరం లేదండి, నేను కొన్ని ఆకుకూరలు తీసుకొచ్చాను. వాటితోనే ఈ పూట కూరలు చేసేద్దాం. అలా అంజలి ఆ చెట్టింట్లో వంట చేయడం మొదలు పెడుతుంది. ఆ రాత్రి ఆ చెట్టింట్లో విందు భోజనం ఆరగిస్తారు అరుణ్, అంజలి, రాఘవయ్య. రాఘవయ్య అయితే సంతోషంతో చిందులు వేయాలనుకుంటాడు. కాని ఒళ్ళు సహకరించకపోవడం వల్ల మానుకుంటాడు. ఈ చెట్టింట్లో ఉంటే చలి కూడా మనకు తగలడం లేదురా. చాలా వెచ్చగా ఉంది ఇక్కడ. ఆ గుడిసింట్లో ఉన్నప్పుడు చలికి తట్టుకోలేకపోయేవాళ్ళవండి. ఇప్పుడు చూడండి ఎంత హాయిగా ఉందో. చలికి మాత్రమే కాదత్తయ్యా, వర్షం వచ్చినా ఇక మనకి ఏం కాదు. అలాగే వేసవి కాలంలో కూడా ఈ చెట్టు గాలికి చల్లగా ఉంటుంది ఇక్కడ. ఇక మనం ఏ కాలంలో అయినా ఈ చెట్టింట్లో హాయిగా బతకచ్చు. ఆహా, ఎంత మంచి వార్త చెప్పావమ్మా. నిజంగా ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. ఇప్పటి వరకు ఎన్నో బాధలు పడ్డాం. ఈ రకంగా అయినా ఆ దేవుడు మనపై దయ చూపుతున్నాడు. సంతోషంగా ఉందమ్మా.
దేవుడు దయ చూపలేదే, మన కోడలే మనకి దయ చూపింది. ఈ చెట్టిల్లుడు చేసి మనకొక దేవాలయాన్ని ఏర్పాటు చేసింది. ఇక అప్పట్నుంచి ఆ చెట్టింట్లోనే ఉంటుంది ఆ కుటుంబం. అరుణ్, అంజలిలు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చిన్నా చితగా పనులు చేసుకుంటూ శకుంతల, రాఘవయ్యలకు ఏ ఇబ్బంది రాకుండా సంతోషంగా చూసుకుంటారు. శకుంతల, రంగయ్య చాలా దూరం ప్రయాణం చేసి కొడుకు కోడల్ని పలకరిద్దామని వాళ్ల గ్రామమైన రాజపల్లి నుంచి శంకరపల్లి గ్రామానికి చేరుకుంటారు. అక్కడ ఉన్నవాళ్లని అరుణ్, అంజలి వాళ్ల ఇల్లు ఎక్కడా అని అడుక్కుంటూ చిరునామా తెలుసుకొని అక్కడికి చేరుకుంటారు. వాళ్ళు ఆ ఇంటికి చేరుకునే సమయానికి ఆ ఇంటికి తాళం వేసుంటుంది. అయ్యో, ఏంటండి కొడుకు కోడలు ఎక్కడికో వెళ్ళినట్టున్నారు? ఎక్కడికి వెళ్లారో చుట్టుపక్కలని అడిగి గనుక్కో. దూర ప్రయాణమైతే వాళ్ళు రావటానికి చాలా సమయం పట్టుద్ది. దూరపు ప్రయాణమైతే మనం ఇంటికి తిరిగి వెళ్ళటమే. శకుంతల సరే ఆగండి అంటూ పక్కింటి వాళ్ళని అడుగుతుంది. అక్కడ ఉన్న రమణ అనే ఆమె అత్తగారితో ఇలా అంటుంది. అంజలి రోజు ఈ ఊరు జమీందారింట్లో పనిచేయడానికి వెళ్తుంది. ఇంకొక గంటలో వచ్చేస్తుంది. ఆ మాట వినగానే శకుంతల చాలా బాధపడుతుంది. అదేంటమ్మా, ఇంట్లో పనిచేయడం ఏంటి? వాళ్ళ ఆయన ఏం చేస్తా ఉంటాడు? వాళ్ళ ఆయన అరుణ్ ఎప్పుడు తాగుతూనే ఉంటాడు. తాగడమే కాకుండా ఇష్టం వచ్చినట్టుగా రోడ్లెక్కి అమ్మాయిని నానా మాటలు అంటూ ఉంటాడు అని ఆవిడ చెప్తుంది. ఆ మాటలు విని శకుంతల చాలా బాధపడుతూ తన మనసులో ఇలా అనుకుంటుంది. ఇది చూడ్డానికా మనం ఇక్కడ దాకా వచ్చింది? అయ్యో, ఇప్పుడు ఈ విషయం ఆయనకి తెలిస్తే ఎంత బాధపడతాడు అని అనుకుంటూనే అక్కడికి వెళ్లబోతూ ఉండగా, ఇంతకీ మీరెవరండి? నేను అరుణ్ వాళ్ళ అమ్మన్లేమ్మ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రాఘవయ్య ఏం చెప్పారు అని ఆమెను ప్రశ్నించగా ఆమెకు ఏం చెప్పాలో అర్థం కాక మాట తడబడుతూ ఉంటుంది. ఇంతలోనే కోడలక్కడికి వస్తుంది. అత్తగారిని, మామగారిని చూసి చాలా సంతోషంగా పలకరిస్తూ ఆరోగ్యమంతా బావుందా అంటూ మాట్లాడుతుంది. వాళ్లు బావుంది అని సమాధానం చెప్తారు. ఇక వాళ్ళని తలుపు తీసి లోపలికి ఆహ్వానిస్తుంది. లోపల ఆ ఇల్లు చూసిన అత్తమామలిద్దరూ ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అక్కడి ఇంటికి అక్కడక్కడా పెద్ద పెద్ద కన్నాలుంటే వాటికి పాత బట్టలు కట్టి ఉంటాయి. అది చూసిన రాఘవయ్య, ఏంటమ్మా ఈ ఇంటి పరిస్థితి ఏంటి ఇలా ఉంది? అంటే మావయ్య, ఈ ఇల్లు కూల్చేసి కొత్తిల్లు కట్టాలని అనుకుంటున్నాం. కొన్ని రోజుల్లో అదే పని చేయాలని అనుకుంటున్నాం. అందుకే ఇలా. ఎంతేనా? ఇంకేమనుందా అమ్మా? అయ్యో, ఇంకేం లేదు అత్తయ్య, మీరు కూర్చోండి, మీకోసం నేను వంట సిద్ధం చేస్తాను అంటూ హడావిడిగా బయటకొస్తుంది. అత్తగారు వంటగదిలోకి వెళ్లి చూస్తుంది. అక్కడ నిత్యవసర సరుకులు ఉండవు, బియ్యం కూడా లేవు. ఆమె ఆలోచనలో పడుతుంది. ఇక ఇదంతా ఇలా ఉండగా అంజలి పక్కింట్లో ఉన్న రమణ దగ్గరికి వెళ్లి ఆమెతో ఇలా అంటుంది. అక్క, ఇంటికి చుట్టాలొచ్చారు. కొంచెం బియ్యం, పప్పు ఇస్తావా? నేను నీకు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను. ఇస్తానంజలి. మీ ఇంటికొచ్చినాళ్ళు మీ అత్తయ్య మామయ్య అంట కదా. ఇందాక మాట్లాడితే మీ ఆయన గురించి చెప్పాను. నిన్నేమన్నా అడిగిందా? అది విని అంజలి చాలా కంగారు పడుతూ ఇలా అంటుంది. అయ్యో, నువ్వు మా ఆయన గురించి చెప్పావా? ఎంత పనిచేసావక్క. ఇప్పుడేమవుతుందేమో. సర్లే అక్క, నాకైతే కొంచెం పప్పు, బియ్యమివ్వు అని వాటిని తీసుకుని అక్కడ్నుంచి ఇంటికి వెళ్లి హడావిడిగా వంట చేస్తూ ఉంటుంది. అంజలి తన మనసులో ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. దేవుడా, ఈరోజు మా ఆయన అసలు ఇంటికే రాకుండా ఉండేలా చూడు. ఇంటికొస్తే ఏదో ఒక గొడవ అవుతుంది అని తనలో తాను అనుకుంటుంది. ఇంతలో అరుణ్ రానే వస్తాడు. అరుణ్ వస్తూనే పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు. హోసేయ్, హోసేయ్ నా పెళ్ళామా, బయటికి రావే, నాకు తాగడానికి డబ్బులివ్వు అంటూ కేకలేస్తూ ఉంటాడు. లోపలున్న తల్లిదండ్రులు చాలా కంగారుగా బయటకొస్తారు. ఎదురుగా కొడుకుని చూసి చాలా ఆశ్చర్యపోతాడు రాఘవయ్య. ఏంట్రా, నువ్వు తాగుతున్నావా? నాకేమీ అర్థం కావటం లేదు. అరుణ్ కంగారుగా మీరెప్పుడొచ్చారు అని అడుగుతాడు. ఏమండి, మీరు లోపలికి పదండి అంటూ లోపలికి తీసుకెళ్తుంది అంజలి. ఎందుకురా అమ్మాయినిట్ట ఇబ్బంది పెడుతున్నావు? మీరిద్దరూ సంతోషంగా ఉన్నారని మేమనుకున్నాం. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత తెలిసింది ఆ పిల్ల కష్టపడుతుంటే నువ్వు తాగి తందనాలాడుతున్నావని. ఏం చేయమంటావు నాన్న? ఇక్కడ నాకు ఉద్యోగం దొరకలేదు. పని చేసుకుందామంటే ఎక్కడా పని దొరకటం లేదు. ఎక్కడికి వెళ్ళినా అవమానాలు. ఏం చేయాలో అర్థం కాక ఇలా తాగుడికి బానిసయ్యాను. తాగుతా దాన్ని ఇబ్బంది పెడుతున్నావు. అదెంత ఇబ్బంది పడుతుందో నాకు తెలుస్తుంది. కనీసం తినటానికి తిండి కూడా లేదు. పక్కింటాల నీళ్ళు అడుక్కోవాల్సి వస్తుంది. ఎందుకు దానికి ఆ కర్మ? ఇంత కటికి పేదరికంలో ఉండి కూడా ఒక్కరోజు కూడా మాకే విషయం చెప్పలేదు. ఎందుకంటే మేం బాధపడతామని.
ఆ మాటలకి అతను ఏం మాట్లాడకుండా అలా ఉండిపోతాడు. రాఘవయ్య చాలా బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అమ్మ అంజలి, కడుపు నిండిపోయింది. ఏదైతే చూడకూడదనుకున్నామో అది చూసేశాం. ఆయన చాలా బాధపడుతూ వెళ్ళాడమ్మా. నేను కూడా వెళ్ళిపోతున్నాను. అంజలి బాధగా ఏం చెప్పాలో అర్థం కాక అలాగే ఉండిపోతుంది. కొంత సమయం తర్వాత అంజలి తన భర్తతో ఇలా అంటుంది. ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగిపోయింది. ఇన్ని రోజులు కేవలం వాళ్ళు బాధపడతారని నేను మీతో కాపురం చేస్తూ వచ్చాను. ఇక అవసరమే లేదు. ఈ కష్టాల నుంచి నేను బయటపడిపోతాను. నీ చావు నువ్వు చావు అంటూ అంజలి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అరుణ్కి ఏం చేయాలో అర్థం కాక అలా ఉండిపోతాడు. మరుసటి రోజు ఉదయం అంజలి ఎప్పట్లానే పనికెళ్తుంది. అక్కడ పని మొత్తం ముగించుకున్న తన యజమానురాలు రజనితో, అమ్మా, నాకు దగ్గర ఎక్కడైనా ఒక ఇల్లు ఇప్పిస్తారా? కొంచెం తక్కువలో. నేను ఒక్కదాన్నే ఉంటాను. ఒక్కదాన్ని ఉండడం ఏంటమ్మా, నీకు భర్త ఉన్నాడు కదా. ఆ మాటలకు అంజలికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. అలా చూస్తూ ఉంటుంది. అప్పుడు రజని ఏం జరిగిందని గట్టిగా అడగటంతో జరిగిన విషయం అంతా చెప్తుంది. ఆ మాటలు విని రజని కూడా చాలా బాధపడుతుంది. ఇంత కటిక పేదరికం అనుభవిస్తూ ఇంత బాధ దిగముంగుకొని మా ముందు ఎలా ఉండగలిగేవమ్మా? నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగుంది. నువ్వు ఎక్కడ ఉండాల్సిన అవసరం లేదు. మా పెరట్లో ఇల్లుంది కదా, ఆ ఇంట్లోనే ఉండు. నీ భర్త ఎప్పటికైనా తన మనసు మార్చుకుని నీ దగ్గరకు వస్తాడు. అవునమ్మా, మీరు చెప్పినట్టుగా జరగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అంజలి అంటుంది. ఇక ఆ రోజు నుంచి ఆ ఇంట్లోనే అంజలి ఉండిపోతుంది. రోజులు గడుస్తూ ఉంటాయి. అక్కడ అంజలి అత్తామామ ఇద్దరూ చాలా బాధపడుతూ ఉంటారు. శకుంతల, కోడల్ని మనం మన ఇంటికి తీసుకొచ్చేస్తే మంచిదేమో అనిపిస్తుంది. వాడు మారేలాగా కనబడ్డంలా. ఆ నరకంలో ఆ అమ్మాయి అక్కడెందుకు? మీరు చెప్పింది నిజమేనండి. కానీ ఇక్కడికి తీసుకొస్తే నలుగురు 4 రకాలుగా మాట్లాడతారు. మనం ఇక్కడికి తీసుకురాకుండా ఉండలేం, అక్కడ వదిలిపెట్టలేం. ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు. సర్లే, మన ఇల్లు అమ్మైనా సరే డబ్బు ఇచ్చి వాడిని ఏదో ఒక వ్యాపారం అన్నా చేసుకోమని చెప్దాం. అప్పుడైనా వాడు మారతాడేమో. అందుకు శకుంతల కూడా సరే అంటుంది. ఇక ఆ మరుసటి రోజు ఇద్దరు కూడా మళ్లీ తిరిగి ఆ గ్రామానికి చేరుకుంటారు. అక్కడికి వెళ్లే సమయానికి అరుణ్ ఒక్కడే వంట చేసుకుంటూ ఇంట్లో ఉంటాడు. ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందిరా అని అడుగుతుంది శకుంతల. అప్పుడతను జరిగిన విషయం అంతా చెప్తాడు. అమ్మా, ఇప్పుడు నేను పూర్తిగా మారిపోయాను. కూలి పని చేస్తున్నాను. ఇదిగో అమ్మా, నా చేతులు చూడు అంటూ తన 2 చేతులు చూపిస్తాడు. చేతులంతా పొక్కిపోయి వాతలు కనిపిస్తాయి. అది చూసిన తల్లి శకుంతల చాలా బాధపడుతుంది. రాఘవయ్య కూడా బాధపడతాడు. ఒరే, పని దొరక్కపోతే మాకు చెప్పాల్సింది కదరా, మేమే ఏదో ఒకటి చేసేవాళ్ళం. ఇలా నువ్వు ఇబ్బంది పడి అమ్మాయిని ఇబ్బంది పెట్టి అసలెందుకురా ఇదంతా? ఈ వయసులో కూడా మేం మీ మీద ఎలా ఆధారపడమంటావు నాన్నా? అందుకే చెప్పలేదు, నన్ను క్షమించండి అంటూ అరుణ్ కూడా బాధపడతాడు. తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. ఒరే, మీ నాన్న నీకోసం ఇల్లు అమ్మి డబ్బు తీసుకొచ్చాడు. దీంతో ఏదైనా వ్యాపారం చేసుకో. అందుకతను ఇలా ఎందుకు చేశారంటూ గట్టిగా తిడతాడు. వాళ్ళు మాకు మీ సంతోషం కంటే ఏదీ ఎక్కువ కాదు, మేం కూడా కావాలనే ఇక్కడికి వచ్చేశాము అని అనటంతో అందుకతను సరే అంటాడు. అందరూ కలిసి అంజలి దగ్గరికి వెళ్తారు. అంజలికి జరిగిన విషయం చెప్తారు. ఆమెను ఇంటికి తీసుకొస్తారు. జరిగిన విషయం అంతా తెలుసుకొని అంజలి కూడా చాలా బాధపడుతుంది. అత్తయ్య, మావయ్య, ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది. ఇక మీదట జరగాల్సింది చూద్దాం. మీ అబ్బాయి ఖచ్చితంగా మీ పేరు నిలబెట్టేలాగా నేను చేస్తాను అని అంజలి అంటుంది. ఇక అందరూ కలిసి అక్కడే ఉంటారు. ఇక అందరూ ఒక పొలం కౌలుకి తీసుకుని పంట వేస్తారు. అలా కొన్ని రోజులకి బాగా పంట పండి చేతికొస్తుంది. ఆ సంవత్సరం పంటలో ఎక్కువ లాభం రావటంతో బాగా డబ్బు సంపాదిస్తారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. అరుణ్ బాగా డబ్బు సంపాదించి అదే ఊర్లో ఒక పెద్ద ఇంటిని కొంటాడు. ఇక అందరూ కలిసి అక్కడే సంతోషంగా జీవిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు వ్యాపారం ఏదైనా చేద్దామని అతడితో చెప్పటంతో, వ్యాపారం కాదు నాన్న, పొలాలే కొందాం, వాటిని మనమే సొంతంగా సాగు చేసుకుందాం, అప్పుడు మనం ఇంకా లాభాలు పొందొచ్చు అని తండ్రితో అరుణ్ చెప్పటంతో తండ్రి కూడా సరే అంటాడు. ఇక వాళ్ళ దగ్గరున్న డబ్బుతో 5 ఎకరాల పొలం కొనుక్కొని దాన్ని సాగు చేసుకుంటూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు.